వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ అనమాట ప్రకాశం జిల్లాలో. దాదాపు 8 కిలోమీటర్స్ అయితే ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయిపోద్ది అనమాట. ప్లీజ్ వేరే హెల్మెట్. మొత్తం అక్కడ వైట్ కలర్ లో కనిపించేదంతా సాల్టే అనుకోండి. ఇటు సైడ్ అయితే మనం చీరాల వాటర్ బీచ్కి అయితే ఉంటాం. చెప్పులు పోయినాయి వెరైటీగా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. ఈ రోజు అయితే మేము ముందుగా కొత్త వ్లాగ్తో అయితే వచ్చేసాను. యాక్చువల్గా ఏంటంటే ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? ఈ రోజు మనం అయితే కొత్తపట్నం బీచ్కి అయితే వెళ్తున్నాం. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ అనమాట ప్రకాశం జిల్లాలో. ఇది కాక మనకి ఇంకా ప్రకాశం జిల్లాలో అయితే చాలా బీచ్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మనకి ఇటు సైడ్కి పోతే మడనూరు బీచ్ ఉంది, దాని తర్వాత పాకల బీచ్ ఉంది, తర్వాత ఈత మొక్కలు ఉంది, తర్వాత మనం ఇటు లెఫ్ట్ సైడ్కి కానీ వెళ్ళామంటే మనకి దీని తర్వాత ఒక బీచ్ అయితే ఉంది. దాని తర్వాత వచ్చి మనకి మళ్ళీ ఫేమస్ బీచ్ అంటే మనకి చీరాల వాటర్ బీచ్ అయితే ఉంది. ఈ మనకి అరౌండ్ 50 కిలోమీటర్స్ లోపల వచ్చే బీచ్ అనమాట. ఇప్పుడు మనం వెళ్తున్న కొత్తపట్నం బీచ్కి వచ్చి నియర్లీ గూగుల్లో చూపించడం ఏంటంటే నియర్లీ 20 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకి ఒంగోలు నుంచి అయితే ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన రూట్ ప్లాన్ వచ్చి ఇక్కడ నుంచి ఫస్ట్ కొప్పోలకి అయితే రావాలి, అక్కడ నుంచి అల్లూరు నుంచి కొత్తపట్నం అనమాట. యాక్చువల్గా ఇప్పుడు మనం అయితే కొప్పోల దగ్గర అయితే ఉన్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చి అల్లూరు నుంచి అయితే కొత్తపట్నంకి అయితే వెళ్ళిపోవాలి. ఈ బీచ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈ కార్తీక మాసంలో అయితే ఆ బీచ్లో అసలు మనం నిలబడడానికి కూడా సందు లేనంత మంది జనాలు వస్తారు. అంటే లోకల్ మొత్తం అన్ని ఏరియాల నుంచి అయితే జనాలు అయితే ఫుల్ వస్తారనమాట. మోస్ట్ క్రౌడెడ్ బీచ్ అనమాట ఇది మన ప్రకాశం జిల్లాలోనే యాజ్ కంపేర్ టు అదర్ బీచెస్ అనమాట. మనకి వినాయక చవితి తొందరలో అయితే వస్తుంది. వినాయక చవితి అయితే మాత్రం అక్కడికి వెళ్ళాలి అంటే నియర్లీ అల్లూరు దగ్గర నుంచే మొత్తం ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇది మనం వెళ్తున్న ఈ కొత్తపట్నం బీచ్లో వచ్చి మనకి ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ అని చెప్పాను కదా, దాదాపు 10 కిలోమీటర్స్ బిలో అంటే దాదాపు 8 కిలోమీటర్స్ అయితే ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు వినాయక చవితి నిమజ్జనం ఉంది కదా, వినాయక నిమజ్జనం అప్పుడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అసలు వెళ్ళడానికి కూడా సొంత ఉండదు, అంత హెవీ క్రౌడ్ వస్తుంది అనమాట. బీచ్ కూడా అదే ప్లెజెంట్గా, చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుంది. మనం అయితే వెళ్తున్నాం కదా, మీకు అయితే చూపిస్తాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత. యాక్చువల్గా అయితే ఉదయాన్నే బయలుదేరుతామని చెప్పి అలారం పెట్టుకున్నా. తీరా బయటకు వచ్చిన తర్వాత సగం దూరం వచ్చిన తర్వాత పెట్రోల్ లేదు బండిలో. మళ్ళీ చూసుకొని వెనక్కి వెళ్ళి పట్టించుకొని వచ్చే లోపల తీరా చూస్తే వ్యాలెట్ మర్చిపోయా. అన్ని అదృష్టాలన్నీ ఒకేసారి వస్తుంటాయి కదా, అందుకని చెప్పి మళ్ళీ వెళ్ళి వ్యాలెట్ తీసుకొని పెట్రోల్ అయితే పట్టించుకొని మనం అయితే బయలుదేరాము. అంతా హడావిడి అయిపోయింది. ఎప్పుడో టైం ల్యాబ్స్ పెట్టి సన్ రైజ్ చేద్దాం అనుకున్నా, కానీ అది చూడట్టున్నాడు ఆడ సగం దూరం లేదు. టైం ఎంత అనుకుంటున్నారు? ఇప్పుడు నియర్లీ 7 o'clock అవుతుంది టైం. ఇప్పుడు టైం వచ్చి చూసారా, 7 కూడా కాదు, 6:43 టైము. 6:43 అవుతుంది టైము. సన్న చూడండి ఎంత హైట్లో వేసేసాడు. మామూలుగా నిన్న గూగుల్లో చూస్తే నేను సన్ రైజ్ టైం వచ్చి 5:50 సంథింగ్ అయితే చూపిస్తుంది. ఓకే, మనం అయితే కొప్పోలు అయితే దాటేసాము. నెక్స్ట్ స్టాప్ అయితే అల్లూరు అనమాట. లెట్స్ గో. మనకైతే కొత్తపట్నం ఇంకా 9 కిలోమీటర్లు అని చూపిస్తుంది. ఈ రోజు స్పెషల్ ఏం తెలుసా, చెప్పడం మర్చిపోయాను. మన రైడింగ్ జాకెట్ ఉంది కదా, దాన్ని అయితే ఈరోజు వేసుకున్నాము. గ్లవ్ అయితే వేసుకోలేదు, వాతావరణం చల్లగానే ఉంది కదా అని చెప్పి నేను వేసుకోవాలా. మన డ్రోన్ కూడా తీసుకొని వస్తున్నాం ఈరోజు. మంచి షాట్లు తీయడానికి అయితే డ్రోన్ షాట్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఐఎమ్ జస్ట్ బిగినర్. ఓకే, లెట్స్ గో. మనం అయితే చింతల దగ్గరికి అయితే వచ్చేసాం. చింతల దాటిన తర్వాత అల్లూరుకి మధ్యలో సాయిబాబా గుడి అయితే ఉంది. నా ప్రీవియస్ బ్లాగ్లో కూడా వేసాను నేను. అల్లూరు సాయిబాబా గుడి కనిపిస్తుంది కదా, అదనమాట. అది నియర్లీ 108 feet హైట్ అనమాట మొత్తం అది గుడి. నాకు తెలిసి దీని తర్వాత ఇది సెకండ్ అనుకుంటా. దీనికి ఏమన్నా 120 feet చీరాల్లో ఉంది. అయితే అల్లూరుకి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుంచి నియర్లీ ఒక 8 kilometers అయితే ఉందన్నమాట కొత్తపట్నం మనకి. ఇదిగోండి సాయిబాబా గుడి చెప్పే కదా, మనకి వైడ్ యాంగిల్లో కొంచెం చిన్నది కనిపిస్తుంది కానీ ఇదిగోండి గుడి. నియర్లీ 108 feet. ఎవరైనా ఈ వీడియో కానీ చూడకపోతే మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఎంఆర్క్లో రెండిట్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా చూడకపోతే వీడియోని అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఏంటంటే నేను టైం ఎక్కువ తీసుకున్నా కూడా బాగా డీటెయిల్గా అయితే తీసాను.
ఓకే, కొత్తపట్నం 5 కిలోమీటర్స్, బీచ్ వచ్చి 7 కిలోమీటర్స్ అంట. లెట్స్ గో. మార్నింగ్ 7 కూడా కాల టైం. ఎండ చూడండి ఎట్టుందో. 4 రోజుల నుంచి ఇదే రకంగా ఉంది ఎండ, విపరీతంగా ఉంది ఎండ. ఎంత హెవీ అంటే మామూలు గూగుల్ తల్లి చెప్పడం ఏంటంటే 35, 36 చూపిస్తుంది. నిన్నైతే 38, ఫీలింగ్ మాత్రం 48 అంట. ఎండ మామూలుగా లేదు. చూడండి ఇప్పుడు ఎగ్జాక్ట్ 6:56 అవుతుంది టైము. 6:56కి ఈ టైప్ ఎండ. సూర్యుడు చూడండి ఆడున్నాడు. అసలు ఎండాకాలం లాగుంది, కానీ ఇది కొంచెం చల్లబడి వానాకాలం దాడుతున్నట్టయితే లేదు. అంత భయంకరంగా అయితే ఉంది ఎండ. మనం అయితే ఇంకొక 3 కిలోమీటర్స్ అయితే ఉంది మనం వెళ్ళాల్సింది. కొత్తపట్నం దరిదాపుల్లో అయితే ఉన్నాం మనం. లెట్స్ గో. దాదాపు మనం ఇంట్రో కూడా సరిగ్గా చెప్పలేదు. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వెళ్దాం అనుకుంటుంటే ఉన్నట్టుండి పడితేనే విపరీతమైన వర్షాలు పడుతున్నాయి, లేదంటే భయంకరమైన ఎండలు ఉంటున్నాయి. అందుకని చెప్పి కొన్ని పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుంది కొన్ని రీజన్స్ వల్ల. చూడండి మనమైతే కొత్తపట్నంలోకి స్వాగతం సుస్వాగతం. ఓకే, కొత్తపట్నంలోకి అయితే వచ్చేసాం అబ్బా మనం. ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనకి ఇంకా నియర్లీ 2 కిలోమీటర్స్ అయితే ఉంది. టౌన్లోకి ఎంటర్ అయినట్టు అనమాట. ఇక్కడ నుంచి అయితే నియర్లీ 2 కిలోమీటర్స్ అయితే మనకి బీచ్ అయితే ఉంటుంది. లెట్స్ గో. నేను దాదాపు ఇక్కడికి వచ్చి అవుతుంది దాదాపు 4 సంవత్సరాలు అయిపోతుంది. అటు వెళ్ళాలనుకుంటా. అటు ఇటు గుదయ్ ఇంకా దాదాపు చాలా దూరం తర్వాత ఒక సింగిల్ రోడ్ అయితే వచ్చింది మనకి. మీకు సౌండ్ వినిపిస్తుందా? మనం అయితే బీచ్ దరిదాపుల్లోకి అయితే వచ్చేస్తున్నాము. ఆ సౌండ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏముందో వ్యూ అల్లాడిచ్చింది మామూలుగా కాదు. ఇది కదా వ్యూ అంటే. వాట్ ఏ వ్యూ బ్రో. ఈత కానిస్తే ఖచ్చితంగా మనకొచ్చు. మనకి ఈత రాదు. మనకి ఇక్కడ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడంతా వీళ్ళు ఫిషర్ నెట్స్ అంటే మన చేపలు పట్టే బోట్లు అవన్నీ ఇక్కడ హాల్టింగ్ అనమాట. అబ్బా చూడలేదు స్పీడ్ బ్రేకర్. మనమైతే ముందుకైతే వెళ్ళిపోవాలి. ఇక్కడ రిసార్ట్స్ కూడా నైట్ ఎవరైనా ఉండాలి అనుకుంటే రిసార్ట్స్ కూడా ఉన్నాయి. మనకి నల్లూరి రిసార్ట్స్ అని స్టార్టింగ్లో ఒకటి ఉంది, అదైతే మీకు చూపించడం మర్చిపోయాను. ఇదే బృందావన్ రిసార్ట్స్ అనమాట. ఇక్కడ కూడా ఒకటైతే ఉంది. ఆల్రెడీ జనాలు ఇక్కడ సంద ఉండదు మామూలుగా అయితే. మనం బండి అయితే ఏడు పెడదాం. ఓకే, చూడనీయటం లేదు కానీ అసలుకి ఇటు సైడ్ బాగుంది. ఇటు సైడ్కి అయితే మనం వెళ్దాం. లెట్స్ గో. ఏదైనా కానీ ఫస్ట్ ఈత రాని వాళ్ళు మాత్రం దయచేసి దిగబాగండి. ఈత వస్తే మాత్రం దిగండి. ఈత వచ్చినా జాగ్రత్తగా ఉండాలి. జస్ట్ ఇక్కడ వరకే మునిగి ఇంటికి వెళ్ళిపోవడం బెస్ట్. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి వాటర్ తోటి. ఇది పెద్దల. కానీ ఈరోజు చాలా అగ్రెసివ్గా ఉంది ఏందో సముద్రం. ఇది కదా బ్రో కావాల్సింది. ఎంత ప్లెజెంట్గా ఉంది తెలుసు. ఇక్కడ చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. కానీ మనకైతే ఈత రాదు. ఈత రానప్పుడు అసలుకి దూరం నుంచి ఎంజాయ్ చేయడం ది బెస్ట్ వే టు ఎంజాయ్ ద నేచర్ అనమాట. వాటర్ తోటి నిప్పుతోటి ఆటలాడకూడదు. కానీ ఈరోజు ఏందో చాలా అగ్రెసివ్గా ఉంది. మామూలుగా అయితే అలలు ఇక్కడ దాకా రావు, జస్ట్ అక్కడ దాకా వచ్చి ఆగిపోతాయి. మనకి పౌర్ణం కదా, అందుకని ఏమన్నా ముందుకు వస్తున్నామో మనకైతే అడగలేదు. బాబా అల్లాడిచ్చింది వ్యూ మాత్రం. ఇక్కడంతా మామూలుగా ఉంది,
జస్ట్ అక్కడంతా పడవలను పెట్టుకున్నారు అన్నమాట, లంగరేస్తున్నారు అక్కడ చేపలు పడడానికి. ఇక్కడంతా ఇక్కడ హాల్టింగ్ బోట్స్ అనమాట, అంటే ఎల్లొచ్చేసినాయి లేకుంటే మిగిలిన బృందావన్ రిసార్ట్ అనమాట. ఇది చెప్పే కదా ఇక్కడ రిసార్ట్ ఉందని. ఇది చాలా బాగుంటుంది లోపల కూడా. ఇది ఇటు సైడ్ నేరుగా వెళ్ళిపోయాం అనుకోండి నడుచుకుంటా, మడనూరు, తర్వాత ఈత మొక్కల, దాని తర్వాత రామాయపట్నం అనుకుంటా అటు సైడ్, దాని తర్వాత పాకల బీచ్కి అయితే వెళ్ళిపోవచ్చు. కానీ మధ్యలో ఒక కాలువ అయితే ఉంటుంది. మనం ఇటు సైడ్కి వెళ్ళాం అనుకోండి, ఇటు సైడ్ అయితే మనం చీరాల వాటర్ బీచ్కి అయితే ఉంటుంది అనమాట. ఇటు సైడ్ అయితే ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ బీచ్లు అనమాట. మనకి ఈ రోజు అయితే ఇట్లా ఉంది కానీ ఇంత ఖాళీగా. అదే సండే రోజు ఈవినింగ్ అని అయితే అసలుగా మనకైతే సంద అయితే ఉండదు ఆడ. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆవో చూసారా నేను ఆడున్నాను, ఎంత హెవీగా వచ్చిందో, మోకాళ్ళకి టచ్ అయింది వాటర్ ఆడికి. అరే యార్, ఇందాక ఆడకపోయినా లేదు, ఇప్పుడు చూడండి ఆడకపోతే వచ్చేసింది ముద్ద. మనం అయితే డ్రోన్ ఫ్లై చేద్దాం, కొన్ని షాట్స్ తీయడానికి అయితే ట్రై చేద్దాం. మనం జస్ట్ బిగినర్. ఓకే, myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen, the other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. One day I'll be yours. One day I'll be yours. One day I'll be yours. Life lessons come one in a dozen, the other 11 get something from nothing. Life lessons come one in a dozen, the other 11 get something from nothing. Life lessons come one in a dozen, the other 11 get something from nothing. Life changes just open the door. One thing's certain, I'll always be yours. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? సరే అయితే ఇంక మనం బయలుదేరుదాం. బాయ్. మన బైక్ అయితే ఆడ పార్క్ చేసాము. మనం అయితే నా చెప్పులు అయితే ఆడ పెట్టాను, తర్వాత ఈ కుక్క ఎత్తుకుపోయిందో ఏమో అర్థం కావటం లేదు. చెప్పులు పోయినాయి వెరైటీగా, ఎప్పుడూ పోలేదు.
వీళ్ళు మాత్రం చాలా బాగా పెట్టారు. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సూసైడ్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్, యువర్ ఫ్యామిలీ నీడ్స్ యూ, బీ బ్రేవ్ బ్రో. జీవితంలో ఎంత కష్టం వచ్చినా తట్టుకొని నిలబడగలగాలి కానీ భయపడకూడదు దేనికి. నెవర్ గివ్ అప్. నైస్ బ్రో. ఇక వాట్ సీనరీ బ్రో, వాట్ సీనరీ సూపర్గా అయితే ఉంది. చూసారు కదా వెదరంతా. అసలుకి నియర్లీ 2 hours అవుతుంది అనుకుంటా నేను వచ్చి. ఇప్పుడు టైం వచ్చి 8 అయితే అవుతుంది. దాదాపు 1 hour నుంచి ఇక్కడి నుంచే టైం స్పెండ్ చేస్తున్నా కూడా అసలుకి ఎలబుద్ధి కావట్లా. వెదర్ అంతా కొంచెం ఎండగా ఉన్నా కూడా చాలా కూల్గా అయితే ఉందన్నమాట. అసలుకి ఎలబుద్ధి కావట్లేదు. హైలైట్ ఏంటంటే అక్కడైతే చెప్పులు పెట్టి డ్రోన్ ఎగరేసాను, అది కుక్క ఎత్తుకుపోయినట్టుంది. చెప్పులు కనపడలేదు, నా చెప్పులు ఫట్టు చెప్పులు అయితే పోయినాయి. డ్రోన్ ఫ్లై చేసి కుక్క ఒకటి మునుకోనింది, అది ఏం చేస్తుందిలే అని చెప్పి దానికి కొంచెం దూరంగా చెప్పులు వదిలేసి ఆడ ఆగాను. అది నేను డ్రోన్ ఫ్లై చేసుకుని దాని దగ్గరికి వెళ్ళే లోపల కుక్క లేదు, చెప్పులు లేదు, 2 ఎత్తుకెళ్ళింది. అయ్యా హైలైట్ ఇది మాత్రం. ఇట్స్ ఓకే, బేర్ ఫుట్ ఓకే, ఇట్స్ ఓకే. ఇందా చెప్పే కదా నల్లూరి రిసార్ట్స్ అనేది కూడా ఉందని చెప్పి. ఇదనమాట ఈ రిసార్ట్ కూడా ఫేమస్. అదైతే బీచ్కి దగ్గరగా ఉంటుంది, ఇది కొంచెం దూరంగా ఉంటుంది అనమాట. ఎమ్యూనిటీస్ అన్నీ దాదాపు అన్నీ ఒకే రకంగా ఉంటాయి. బీచ్ అయితే చాలా రోజుల తర్వాత అయితే విజిట్ చేసే కదా, చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. అసలుకి వదిలిపెట్టి రాబుద్ది కావడంలో ఎంతసేపు ఉన్నా కూడా. బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగా ఉంది. అన్న ఫోన్ మాట్లాడుతా వచ్చేస్తానే ఉన్నాడు. ఇక మనం అయితే ఇంటికైతే బయలుదేరేస్తున్నాం. ఓకే, ఎన్ని వీడియోలో చెప్పినా ఎప్పుడు చెప్పినా నేను చెప్పేది చెప్తానే ఉంటాను. ఎవరైనా బండి నడుపుతుంటే దయచేసి హెల్మెట్ వాడండి. హెల్మెట్ వాడడం వల్ల నష్టం ఏమీ లేదు. ప్లీజ్ వేర్ ఎ హెల్మెట్. ఓకే, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి భయ్యా. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, వీడియోని షేర్ కూడా చేయండి. మీకు ఇది చూపిద్దామని నేను ఇక్కడ ఆగాను. మనకి కళ్ళు ఉప్పు అంటాం కదా, ఉప్పు తయారు చేస్తారు. ఆ ఉప్పు తయారు చేసేది ప్రకాశం జిల్లాలో వన్ ఆఫ్ ద మెయిన్ ఎక్స్పోర్ట్ అనమాట. ఇదిగోండి ఇటు కనిపిస్తున్నాయి కదా, ఈ వాటర్లు ఇక్కడ ఎండిపోయి ఉన్నాయి. వాటిలో వైట్గా ఉంది చూసారు, అక్కడంతా వైట్గా ఉండేదంతా సాల్ట్ అనమాట. ఆ ఉప్పు కయ్యల్లో మొత్తం ఎండబెట్టిన తర్వాత సాల్ట్ అనేది అట్లా ఫామ్ అయితే దాన్ని బ్రేక్ చేసి మొత్తం తీసుకుంటే అటు కువ్వలు వేస్తారు అనమాట. వాటిని ఎక్స్పోర్ట్ చేస్తారు. ఉప్పు కొట్టారు అంటారు కదా, అదనమాట. ఇది మొత్తం ఇట్లా ఉప్పు అనేది ఇట్లా ఎండిన తర్వాత అది మొత్తం కలెక్ట్ చేసి అది అక్కడ కూడా పోస్తున్నారు చూడండి. మొత్తం అక్కడ వైట్ కలర్లో కనిపించేదంతా సాల్టే. ఆ సాల్ట్ మొత్తం కలెక్ట్ చేసి ఇట్లా పెట్టి దాన్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తారు. ఓకే, ఇది చూపిద్దామని చెప్పి మళ్ళీ నేను వీడియోని స్టార్ట్ చేశాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎవరైనా కొత్తగా మన వీడియోని చూస్తున్నట్టే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.